ముద్రగడ పద్మనాభం ఆశయాల కోసం పోరాడాలని ఆయన్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. విశాఖలో కాపునాడు ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభం సంతాప సభ జరిగింది. ముందుగా ముద్రగడ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఒక నాయకుడికి పట్టుదల ఎలా ఉండాలి, ఒక లక్ష్యం కోసం ఏ విధంగా పని చేయాలి, మాట కోసం ఎలా నిలబడాలి అనే దానికి ఆయన సజీవ ఉదాహరణగా పనిచేశారు. చాలామంది మన రాజకీయ చరిత్ర చూస్తే సామాజిక ఉద్యమాల్ని రాజకీయం కోసం పణం పెట్టిన నాయకులు కనిపిస్తారు. కానీ తన రాజకీయ జీవితాన్ని సామాజిక ఉద్యమం కోసం పణంగా పెట్టిన ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యారు, 2 సార్లు మంత్రి అయ్యారని మాట్లాడుకుంటున్నాం. కానీ కాపులో ఉన్న పేద వర్గాల కోసం ఆయన పోరాటం చేయకుండా ఉండుంటే ఇంకొక 4 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఉండేవాడు. ఆయన ఇంకా చాలా పదవులు అనిపించి ఉండేవాడేమో. ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు తాండవ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ వస్తే, సార్ ఏమన్నా చెప్పండి, మీరు ఒక కవర్ పెట్టండి, నేనే స్వయంగా వచ్చి మీరు ఏ ఇష్యూ ఉన్నా సరే దాన్ని సార్ట్అవుట్ చేస్తాననేటువంటి మాట చెప్పినప్పటికీ వారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏ హోదాలో ఉన్నావో ఆ హోదాకి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వారే నేరుగా ఆ రోజు మా ఇంటికి వచ్చి ఆ రైతును తీసుకొని వచ్చి ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించినంత వరకు కూడా ఆ వయసులో కూడా వారు ఆ విలువల్ని పాటించారనేటువంటిది తప్పకుండా ఇప్పుడున్నటువంటి తరం వారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. వారు మరణించినప్పటికీ వారు చూపించినటువంటి కాపు కులానికి ఉన్నటువంటి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తిగా వారు ఆ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. దానికోసం మనందరం కలిసి ఆశయాలకు అనుగుణంగా పోరాటం చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.